హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈరోజు మన వంట వచ్చేసి ఏంటంటే పల్లి పట్టి అంటారు కదా, పల్లి పట్టి, నువ్వుల పట్టి, అలాగా అదే అనమాట మనం ఈరోజు చేయబోతున్నాం. కానీ చాలా స్పెషల్గా హెల్తీగా అనమాట. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకుని దాన్ని సన్న మంట పెట్టి మంచిగా వేపుకోవాలన్నమాట. ఇవి అయితే మనకి కమ్మగా వచ్చేదాకా బాగా వేపుకోవాలి. సన్న మంట మీదే, ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి. చిన్న మంట పెడితే మంచిగా వేగుతాయి, తెలుసు కదా మీకు. ఇప్పుడు ఇలా అయితే ఒక 10 నిమిషాలు ఇలా వేగిన తర్వాత చూడండి, కలర్ మారిపోతాయి, స్మెల్ మారిపోతుంది. మనకు అలా గుర్తుపట్టుకోవచ్చు అనమాట. ఇలా ముట్టుకొని చూస్తే తొక్క ఊడిపోతుంది. కొంచెం వేడి మీద ఎక్కువగా ఊడదు, చల్లారితేనే మంచిగా ఊడుతుంది అనమాట. ఇప్పుడు చూసారు, మనకి కలర్ అయితే మారిపోయినాయి. వీడియోలో కూడా క్లియర్గా కనబడుతుంది కదా. ఈ రకంగా అయితే వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇవి ఒక గిన్నెలో పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి, చల్లారి పెట్టుకోవాలన్నమాట. అదే మూకిట్లో మళ్ళీ మనం అవిసె గింజలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవాలి. ఇవి చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా అయితే తీసుకొని చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఇవి పల్లీలు అయితే నేను ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని ఇలా పప్పు గుత్తితో కూడా ఇలా చేయొచ్చు అనమాట, అందుబాటులో ఉంటే. లేదంటే రొట్టెల కర్రతో కూడా ఇలా చేశారంటే బద్దలుగా అయిపోతుంది, తొక్క అంతా ఊడిపోతుంది అనమాట. చల్లారాలి. అవిసె గింజలు ఇప్పుడు మనకి సన్నమంట పెట్టి అదేలాగా వేపుకోవాలి. ఇవి చిటాపట అంటాయి. అలా అనేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి వేగిపోతుంది అనమాట. అదే ప్యాన్లో ఇంకొక కప్పుడు నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ నువ్వులు కూడా కలర్ మారే వరకు వేపుకోవాలి. ఇవి కూడా చిటపట ఉంటాయండి, అలా అనేదాకా వేపుకోవాలన్నమాట. కమ్మదనం కూడా వస్తుంది, ఈ వేగినాయి అని తెలిసిపోతుంది అనమాట. మీకు ఇంకా బాగా వేగాలి అంటే కొంచెం వాటర్ కూడా చల్లుకోండి, లోపల నుంచి బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ వేపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది హెల్తీగా చేసుకోవాలంటే బెల్లం కావాలి. ఒక కప్పు బెల్లం తీసుకొని, పెద్ద కప్పు బెల్లం తీసుకుని కొంచెం వాటర్ వేసుకొని, బెల్లం కరగాలి కదా మరి మనకి, అందుకోసమని వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్తో పాటు బెల్లం కూడా కరిగిపోతుంది. కొంచెం ఒక స్పూన్ అంత యాలకుల పొడి కూడా వేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది, తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నుగరుగా వచ్చేసింది కదా, మనకు దీనికి పాకం ఏం అవసరం లేదు. అలాగే అది ఉడికేలోపు ఒక గిన్నెకి నూనె అయితే రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక 5 నిమిషాల తర్వాత నుగరు వచ్చింది కదా, దాన్ని 5 నిమిషాల తర్వాత ఇలా మనం వేపుకున్న ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు మొత్తం వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అసలైన ఘట్టం అన్నమాట. ఇప్పుడు వేగిపోతుంది కదా, ఉడుకుతుంది కదా, బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా వేగేటప్పుడు నేను కొంచెం కొబ్బరి పొడి కూడా వేసా, అది మిస్ అయిపోయింది వీడియో అనేది, క్లిప్పు, దాన్ని యాడ్ చేయలేకపోయాను. ఇప్పుడు మనం ఆ పాకాన్ని అంతా పల్లీలు కూడా అన్నీ వేసిన తర్వాత ఈ గిన్నెకి నూనె రాసి పెట్టుకున్నాం కదా, ఇంకో గిన్నెకి కూడా నూనె రాసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇదైతే రెడీ అయిపోయింది. నేను కొంచెం కొబ్బరి కూడా వేసాను, ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. మీ దగ్గర ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఉండేటట్టయితే వేసుకోండి. పచ్చి కొబ్బరి వేస్తే తొందరగా పాడైద్ది, ఒక 10-15 రోజుల్లో తినేయాలన్నమాట, మెత్తబడుతుంది కూడా. అదే మనకి ఎండు కొబ్బరి అంటే నెల రోజులు ఉంటుంది. ఇప్పుడు చూసారా, మనకి ఇలా అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని తీసుకెళ్ళి ఆ గిన్నెలో వేసేసుకోవాలి. ఇది చాలా కష్టమైన పని అనమాట, ఒక చేతితో చేయడం కుదరదు. అందుకే నేను 2 చేతులు ఉపయోగించా. వీడియో ఆపేసి గిన్నెలో పోసేసి ఇలా గట్టిగా ప్రెషర్గా నొక్కుకోవాలన్నమాట. పప్పు గుత్తున్నా కూడా దాంతో చేసుకోవచ్చు. గిన్నెకి నూనె రాసి పెట్టాను కదా ముందుగా, అందుకంటే పాకం దీనికి అంటుకోకూడదు అనమాట. ఇలా ప్రెషర్గా చేస్తే మనకి అచ్చు 10 నిమిషాలు ఊడొచ్చేసిద్ది, పర్ఫెక్ట్ పాకం పట్టామంటే మనం మంచిగా. చూడండి, 20 నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా అటు అంచులు అవి మంచిగా సైడ్లు చాక్తో అంటే సరిపోతుంది. నేనైతే చిన్న చెంచా తీసుకుని సైడ్లు కదుపుతున్నా, ఊడొచ్చేసిద్ది. అదిగండి ఎంత పర్ఫెక్ట్గా ఊడొచ్చిందో చూసారా. చూడ్డానికే కాదు, తినడానికి కూడా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇలా ఆడపిల్లలకి చేసి పెట్టండి, మంచిగా ఉంటుంది అనమాట. వాళ్ళకి హెల్త్కి చాలా పనిచేస్తుంది.
మాకు చిన్నప్పుడు ఇవి ఎక్కువ పెట్టేటోళ్ళు, ఇప్పుడైతే ఇవి ఎక్కడ కనిపించట్లేదులేండి. ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల ఆడపిల్లలకి నడుంపోట్లు అవి రాకుండా ఉంటాయి అనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.